తెలంగాణ కాంగ్రెస్లో ఈ సంక్షోభానికి ఒక కారణం హైకమాండ్ని పట్టించుకోకుండా రేవంత్ గారు ఆయన తన వైఖరిలో వెళ్ళిపోతూ ఉన్నారు. కావాల్సిన వాళ్ళకి పదవులు అంటే ముఖ్యంగా ఇక్కడ ఒకటి కూడా డిస్కస్ చేశారు విజయ్ గారు. టీడీపీ నుంచి వచ్చిన కాంగ్రెస్తో తెలుగు కాంగ్రెస్గా ఒరిజినల్ కాంగ్రెస్గా చీలిపోతున్నాయి రెండు వర్గాలుగా అనేటువంటి ఆరోపణలు కూడా చేశారు. కాబట్టి ఏం చెప్తారు? సరే, వారు కూడా చెప్పారు మార్నింగ్ అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అని చెప్పేసి. మీరు చెప్తున్నారు సైకిల్ కాంగ్రెస్ అని చెప్పేసి. ఇట్ ఈస్ ఓన్లీ పర్సెప్షన్ అండి. కాంగ్రెస్ పార్టీలో ఒక విషయాన్ని నేను చెప్తానండి. ఈ రోజు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వారందరూ ఒరిజినల్ బీఆర్ఎస్ పీపుల్ అండి. నేను అడుగుతున్నాను, వారి యొక్క మంత్రివర్గంలో ఉన్నప్పుడు 80% టీడీపీ పీపుల్ అండి. ఇది ఫ్యాక్ట్ కాదా? మల్లారెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చినారు? తలసాని శ్రీనివాస యాదవ్ ఎక్కడి నుంచి వచ్చారు? సవితాంద్ర రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఏమంటున్నాను అంటే, ఆనాటి రాజకీయ పరిస్థితులు బట్టి ఒకవేళ ఎవరైనా పార్టీ మార్చి ఒకవేళ వచ్చుంటే ఆ పార్టీ బీఫామ్ మీద తీసుకుని మీరు గెలిచిన తర్వాత మీరు వస్తే ఇబ్బంది ఏముంటుందండి? తలసాని శ్రీనివాస్ యాదవ్ని మీరు మినిస్టర్ చేసినప్పుడు వారు ఇంకా పార్టీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా కూడా చేయలేదు. హీ వాజ్ టీడీపీ ఎమ్మెల్యేని తీసుకెళ్లిపోయి మీ పార్టీలో ఎట్లా మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేపిస్తారండి? చెప్పండి, ఎట్లా తీసుకుంటారు చెప్పండి? ఎందుకంటే ఈ రకంగా మాట్లాడతారు అంటే, మీరు చేస్తే మాత్రం మంచిది, మేము చేస్తే మాత్రం మరొకటిది. ఎందుకు ఈ రకంగా మాట్లాడతారు? నేను ఏమంటానంటే, రాజకీయ పరిస్థితులు బట్టి వారు కూడా సహకారాలు అందించారు కాబట్టి ఈ రోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి మాట వాస్తవం. దాన్ని ఎవరు డినై చేయాల్సిన అవసరం లేదు. డ్యూ షేర్ అనేది కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వారికి, కాంగ్రెస్ కార్యకర్తలు మొదటి నుంచి ఉన్నటువంటి వారికి ప్రాధాన్యం ఇవ్వాలా? వారు ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి కష్టపడ్డారు కాబట్టి వారికి ఇవ్వాలనేటువంటి మాట వాస్తవం. దాన్ని నేను అంగీకరిస్తున్నాను, దాంట్లో ఎటువంటి తప్పు లేదండి. దానిని ఐడెంటిఫై చేయడానికి ఆల్రెడీ పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఐడెంటిఫై చేస్తున్నారు, లిస్ట్ తీసుకొస్తున్నారు. దాని ప్రకారం పదవులు వస్తాయి, ఎక్కడికి పోవండి. మేము ఇంకా 10 సంవత్సరాల అధికారంలో మేమే ఉంటాం కాబట్టి 100% ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది. ఎక్కడికి పోతుంది చెప్పండి? వారు మాట్లాడుతూ గౌడ కులస్తులకి ఏం చేశారు, మీరు కేసీఆర్ గారు ఏం చేశారు? అక్కడ నేను ఒకటే విషయం అడుగుతున్నాను, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు స్థలం ఐడెంటిఫై చేసినప్పుడు ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పేసి ఒక స్టాచ్యూ కూడా పెట్టలేకపోయారు. మీరు ఎందుకనంటే, మీకు బాపు అంటే మీకు ఇష్టమై ఉండొచ్చు, ప్రేమ అయి ఉండొచ్చు, నేను కాదనడం లేదు. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే మాట్లాడతారో, అంటే ఆత్మ గౌరవం అని చెప్పేసి ఏదైతే మాట్లాడతారో, ఆ విషయానికి వచ్చినప్పుడు పిసిసి చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని ఈ రోజు మొత్తం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధికారంలో ఉన్నప్పుడు ఒక పిసిసి చీఫ్గా తీసుకెళ్లి మేము కూర్చోబెట్టడము, వారిని ఎమ్మెల్సీ స్థాయికి తీసుకెళ్లడము, ఈ రోజు రేపు వారికి ఇంకా సముచిత స్థానం కూడా రాబోతుంది. సో ఈ రకంగా మీరు మాట్లాడడం తప్పు. నేనేమంటున్నానంటే, దెర్ ఇస్ ఏ రిప్రజెంటేటివ్ వీఆర్ గివింగ్. ఆ రకమైన రెస్పెక్ట్ మేము ఇస్తున్నాము. మీరు ఏదో అలవోకగా తీసేసి మాట్లాడడం మాత్రం చాలా బాధాకరం. నేను ఇంకో విషయం మాట్లాడుతూ చెప్తున్నానండి, ప్రతి ఒక్క పార్టీలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. మళ్ళా చెప్తున్నాను నేను, ఉన్నాయి. దానిని దిగమించి ముందుకెళ్లాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఈ రోజు 22A ఇష్యూస్ గురించి మీరు మాట్లాడండి. 22A ఇష్యూస్ వారు చేసినటువంటి పాపాలే కదా. ధరణి తీసుకొచ్చినప్పుడు ఎన్ని ప్రాపర్టీస్, నాకు తెలిసినటువంటి ఎన్ఆర్ఐస్ అండి, నా ఓవర్సీస్ కాంగ్రెస్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తులండి, 22 ఎకరాలు గోపన్పల్లిలో, అది అంతకుముందు ధరణి కంటే ముందు ఇట్ వాజ్ నార్మల్ పట్టేదారు ప్రాపర్టీస్, ప్రైవేట్ ప్రాపర్టీ. దాని తర్వాత దానిని వేసిన తర్వాత ఏమని చెప్పారండి, దానిని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టేసేసి తప్పిదం జరిగింది. వాట్ ఎరోనియస్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఏం తప్పుల గురించి మీరు మాట్లాడుతున్నారు? ధరణి మీరు తీసుకొచ్చిన తర్వాత దానికి ఒక చట్టం అనేది ఉండేదా? ఈ రోజు భూభారతి తీసుకొచ్చిన తర్వాత ROR చట్టంతో బ్యాకప్ చేసాము. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అన్ అప్లికేషన్. సరే, నేను టాపిక్ డైవర్ట్ చేయదలుచుకోలేదు. రియల్ ఇష్యూస్ మీద మాట్లాడుకుందాం మనం. కొండా సుస్మితా పటేల్ ఏదైతే మాట్లాడారో వారు ఈ రకంగా మాట్లాడకూడదు, తప్పు అని చెప్పేసి నేను చెబుతున్నాను. పార్టీ స్పోక్స్ పర్సన్ గా నేను మీ ముందు చెబుతున్నాను, పరిధి దాటి వారు ఈ రకంగా మాట్లాడకూడదు. ఏమైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు. ఈ రోజు మనం లెటెస్ట్ టాక్ అబౌట్ ద ఇష్యూస్ గురించి మాట్లాడకుండా నేను వారు ఇదన్నారు, వీరు ఇదన్నారు అని చెప్తే నేను చెప్పమంటారా? హరీష్ ఎక్కడ ఎవరితో మీటింగ్లు పెడుతున్నారో చెప్పమంటారా? నన్ను కేటీఆర్ ఎవరితో ఎక్కడ అమెరికాలో ఇప్పుడు ఎవరితో కూర్చున్నాడో నేను చెప్పమంటారా? నన్ను చెప్పమంటారా? చెప్పండి, నేను చెప్తా. నేను పేర్లతో సహా చెప్తా, ఏ లొకేషన్ లో ఏ హోటల్తో ఎవరితో కూర్చుంటున్నాడో చెప్తా. నేను బరాబర్ చెప్తా. నేను వారి దగ్గర కూడా ఉన్నటువంటి సమస్యలు అండి. వారి సొంత బిడ్డ అండి, తండ్రి బ్రతికుండగానే బయటికి పోయిందంటే బిడ్డ అర్థం చేసుకోండి. ఎవరైనా చేస్తారా అండి? తండ్రి బ్రతికుండగానే. ఇంకా నేను ఎమోషనల్ మాటలు నేను మాట్లాడదలుచుకోలేదు. వారు బయటికి వచ్చేసేసి వారు చెప్పారండి. ఇంకా వారికి నైతిక అర్హత ఎక్కడుంది చెప్పండి? మీరు వారు మా మీద మాట్లాడేటువంటి నైతిక అర్హత ఎక్కడుంది? కల్వకుంట్ల కాంతానే కదా. రేవంత్ రెడ్డి గారు కూడా పోతున్నారు కదా.
రేవంత్ రెడ్డి గారు కూడా రేపు పోతున్నారు కదా. 100% మెమో ఇచ్చామండి. ఎక్కడ పోతున్నారు మొత్తం సర్క్యులర్ వచ్చింది, డేట్ టైం తో పాటు ఎక్కడ రైట్. ఓకే కలుస్తున్నారని ఓకే ఓకే మీరు వస్తారంటే రండి, మిమ్మల్ని తీసుకెళ్తా, నేను టికెట్ పెట్టుకుంటా, రండి మీరు రండి. ముఖ్యమంత్రి గారితో నేను ప్రోగ్రామ్స్ ఏమున్నాయో నేను తీసుకెళ్ళి నేను తీసుకెళ్తాను. నేను మిమ్మల్ని ఓపెన్ గా జరుగుతుందండి, ఏది కూడా రహస్యంగా కుట్రపూరితంగా జరగడం లేదు.